ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా 2 లక్షల కోట్లను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన 9వ భారతీయ PSU సంస్థగా నిలిచింది. గత కొన్ని రోజులుగా ఎక్కువగా చర్చించబడుతున్న రైల్వే స్టాక్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. కంపెనీకి చాలా ప్రత్యేకమైన రోజు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ 2 లక్షల కోట్లు దాటింది. కంపెనీ షేర్లలో 10% జంప్ కనిపించింది. వారం చివరి ట్రేడింగ్ రోజున BSEలో కంపెనీ షేర్లు 149.40 స్థాయిలో ప్రారంభమయ్యాయి. కానీ కొంతకాలం తర్వాత 160.80 స్థాయికి చేరాయి. ఇది కంపెనీ 52 వారాల గరిష్టం. మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయానికి ఈ రైల్వే కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 2.09 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్లో 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని దాటిన తర్వాత కంపెనీ షేర్లు తమ విజయ పరంపరను కొనసాగించినందున తదుపరి 1,00,000 కోట్లను సాధించడానికి కేవలం 4 నెలల సమయం పట్టింది. గత 10 నెలల్లో కంపెనీ షేర్ల ధరలు 495% పెరిగాయి. ఏప్రిల్ 2023లో కంపెనీ షేర్లు దాదాపు ₹26 ట్రేడింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ₹160.80కు చేరుకున్నాయి. అంటే ఈ కాలంలో పొజిషనల్ ఇన్వెస్ట్మెంట్ డబ్బు చాలా రెట్లు పెరిగింది. గతేడాది సెప్టెంబర్లో కంపెనీ మార్కెట్ క్యాప్ 1,00,000 కోట్ల రూపాయలను దాటింది. కాగా గత 4 నెలల్లో మార్కెట్ క్యాప్ 2 లక్షల కోట్లను దాటింది. గత నెల రోజుల్లో ఈ రైల్వే కంపెనీ షేర్లు 57% పెరిగాయి. 21 తర్వాత ఒక నెలలో కంపెనీ షేర్లు ఇంత పెరగడం ఇదే తొలిసారి. రైల్వే షేర్లు పెరగడానికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమని భావిస్తున్నారు. రైల్వే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.